హలో, నేను డాక్టర్ వగ్గు ఆనంద్ కుమార్. నేను కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ ఎట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. అండ్ నా క్లినిక్ వచ్చేసి బర్కత్పురంలో ఉంది. ఈరోజు మనము అటోపిక్ డెర్మటైటిస్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి ఈ యొక్క అటోపిక్ డెర్మటైటిస్ కూడా చాలా చిల్డ్రన్స్లో, కొందరిలో పెద్దవాళ్ళలో కూడా ఈ యొక్క డెర్మటైటిస్ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఈ అటోపిక్ డెర్మటైటిస్ గురించి వివరంగా తెలుసుకుందాం. అయితే అటోపిక్ డెర్మటైటిస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు వస్తుంది, అయితే దీనికి రావడానికి గలటువంటి కారణాలు ఏమిటి, వీటి యొక్క లక్షణాలు ఏంటి, ఇది వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, దానికి తీసుకోవాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏమిటి, వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ఫస్ట్ ఈ అటోపిక్ డెర్మటైటిస్ ఎందుకు వస్తుంది అంటే, ముఖ్యంగా ఈ అటోపిక్ డెర్మటైటిస్ గురించి తెలుసుకోవాలనుకుంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు నా యొక్క స్కిన్ యొక్క అనాటమీ వీడియోస్ ఉంటాయి, వాటిని చూడండి. అనాటమీలో ముఖ్యంగా చర్మం లోపల 2 పొరలు ఉంటాయి. ఒకటి ఫస్ట్ పై పొర, రెండోది క్రింది పొర. పై పొరని ఎపిడెర్మిస్ అనేసి, క్రింది పొరని డెర్మిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అయితే ఈ యొక్క పై పొర లోపల మళ్ళీ 4 పొరలు ఉంటాయి. ఈ యొక్క ఇక్కడ చూస్తున్నట్లు ఇది పై పొర అంటాం, ఇది కింది పొర, ఇది డెర్మిస్ అంటాం. ఈ యొక్క పై పొరలో ముఖ్యంగా ఇలా 4 పొరలు ఉంటాయి. దీన్ని మళ్ళీ స్ట్రేటమ్ బేసిల్ అనేసి, స్ట్రేటమ్ స్పైనోసమ్ అనేసి, గ్రానులోసమ్ అనేసి, తర్వాత స్ట్రేటమ్ కార్నియం అని చెప్పేసి ఒక 4 లేయర్స్ ఉంటాయి. అయితే ఈ యొక్క కణాలు ఇవన్నీ కూడా చర్మం యొక్క పై పొర యొక్క కణాలు. ఉదాహరణకి మనం ఈ కణాలని గోడ నిర్మించినప్పుడు గోడలో ఏ విధంగా అయితే ఇటుకలు అమరుస్తామో అదే మాదిరిగా ఈ యొక్క కణాలని మనం భావించుకోవచ్చు. అయితే ఈ యొక్క కణాల మధ్య లోపల ఈ కణము ఈ సెల్ మధ్య లోపల ఒక జల్లీ లాంటి సబ్స్టెన్స్ ఒకటి ఉంటుందన్నమాట. దానిని మనము ఇటుక మధ్య భాగంలో అమర్చినటువంటి ఒక సిమెంట్తో పోల్చుకోవచ్చు. అయితే ఇక్కడ డిఫెక్ట్ ఎక్కడొస్తుందంటే ఆ యొక్క జల్లీ లాంటి సబ్స్టెన్స్ లోపల డిఫెక్ట్ రావడం చేత అప్పుడు స్కిన్కి దీన్ని ఏమంటామంటే ఎపిడెర్మల్ బ్యారియర్ అంటూ ఉంటాం. దానిలో కూడా డిఫెక్ట్ రావడం చేత స్కిన్లో నుంచి ఈ యొక్క ట్రాన్స్ ఎపిడెర్మల్ వాటర్ లాస్ అంటాం అనమాట. అంటే ఏంటంటే స్కిన్లో ఉన్నటువంటి యొక్క మాయిశ్చరు, ఈ యొక్క వాటర్ కంటెంట్ చాలా త్వరగా వాతావరణంలోకి ఎవాపరేట్ అయిపోవడము, లేదా డిఫ్యూజన్ పద్ధతి లోపల వెళ్ళిపోవడం జరగడం చేస్తుంది. అప్పుడు ట్రాన్స్ ఎపిడెర్మల్ వాటర్ లాస్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడం చేత అప్పుడు ఈ యొక్క స్కిన్ అనేటువంటిది ఏమవుతుందంటే డ్రై అవుతుంది, పొడిబారుతుంది. డ్రై వేసి పొడిబారి దాని నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఎగ్జిమా అంటాం, లేదా డెర్మటైటిస్ డెవలప్ అవుతుంటుంది. అటోపిక్ డెర్మటైటిస్లో జరిగేది ఇదే.